ఇతర పెద్దలకి, ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, మహిళా తల్లులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాజమండ్రి దాదాపు ప్రతి 2 నెలలకి 3 నెలలకి పాత హైవే ఈ రోడ్డు ఉండేది, మెయిన్ రోడ్డు లాలాచేరు వెళ్ళేటువంటి కొవ్వూరు మీదగా కాకుండా ఇటు తాడేపల్లిగూడి మీద తణుకు మీదకి వచ్చేటువంటి రోడ్డు. నేను వైజాగ్ రెగ్యులర్ గా తిరగటం, రాజమండ్రిలో ఆగటం నాకు దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజమండ్రి పట్టణం తెలుసు. కనీ విని ఎరగనటువంటి డెవలప్మెంట్ ఈ 5 సంవత్సరాల్లో రాజమండ్రి పట్టణం కనపడుతుంది. ఫ్లైఓవర్లు కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ కంబాల చెరువు కావచ్చు, ఈ మైదానం కావచ్చు, డివైడర్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, ఈ రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి కొత్తగా నిర్మాణం చేసినటువంటి మెడికల్ కాలేజీ కావచ్చు, అనేక సామాజిక వర్గాలకు కేటాయించినటువంటి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి 25,000 మంది నిరుపేదలకి ఇళ్లు పట్టాలు ఇవ్వాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు. ఒక ప్రజాప్రతినిధి తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మన ఎంపీ మార్గాన్ని భర్తను చూస్తే, ఈ రాజమండ్రిని చూస్తే అర్థమవుతుంది. తప్పకుండా శాసనసభ్యుడిగా పోటీ చేయి భరత్, నువ్వు గెలుస్తావు. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. ఆ రాజమండ్రి ప్రాంతాన్ని వైఎస్ఆర్ కంచుకోటగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భరత్ను రాజమండ్రి సిటీకి శాసనసభ్యుడిగా పంపించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి